So good morning to all the Miracle Morning ladies Sunday. Yeah, so we have been stopped here like నిన్న నేను చెప్పాను కదా అన్న దాంతో మనం జస్ట్ సో నిన్న మనం లాస్ట్ లో నేను చెప్పాను కదా అనేటటువంటి పదం యూజ్ చేయకూడదని మాట్లాడుకుంటూ హ్యాడ్ బిన్ స్టాప్డ్ అవుట్ దర్ రైట్. సో అడ్వైస్ ఫర్ ద టైమ్ బౌండ్. So there are times when you should involve others in a decision, but absolutely have to make a decision by a certain time. In these cases, consider select a fallback decision making plan. So అంటే ఎవరిని ఎప్పుడు ఏ టైంలో ఇన్వాల్వ్ చేయాలనేటటువంటిది మనకి తెలిసి ఉండాలి. బట్ యూ అబ్సల్యూట్లీ హ్యావ్ టు మేక్ ఎ డిసిషన్ బై సర్టెన్ టైం. ఎంతమందిని ఇన్వాల్వ్ చేసినా ఫలానా టైంకి మనం డిసిషన్ తీసుకోవాలి అనేటటువంటి విషయం కూడా మనకి కంపల్సరీ తెలియాలన్నమాట. ఇన్ దీస్ కేసెస్ కన్సిడర్ సెలెక్టింగ్ ఏ ఫాల్ బ్యాక్ డిసిషన్ మేకింగ్ ప్లాన్. అంటే ఇటువంటి సందర్భాలు ఒక టైం బౌండ్ లో ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో మనకి ఖచ్చితంగా ఫాల్ బ్యాక్ డిసిషన్ మేకింగ్ ప్లాన్ అనేది ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ కుడ్ అనౌన్స్ we have a critical decision to make that affects all of us and it must be made by 10 sharp, right? So yeah, it's going to discuss. This strategy allows you to try the optimum decision making method, but it leaves to you the back door. Yeah, we had discussed it. Yeah, so who so making assignments, putting decisions into action. Like, so to quote an English verb, everybody business is nobody business. If you don't make an actual assignment to an actual person, there is a good chance that nothing will ever come. అంటే ఇవ్వాల్సిన వాడికి కరెక్ట్ పని మనం ఇవ్వకపోతే కనుక ఏం జరుగుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో వెన్ ఇట్స్ టైమ్ టు పాస్ అవుట్ అసైన్మెంట్స్, రిమెంబర్ దెర్ ఇస్ నో వి వెన్ ఇట్ కమ్స్ టు అసైన్మెంట్స్. Actually means not me, it's code. Okay, I think we have completed this also. Does what? Be sure to spell out the exact deliverables you have in mind. అంటే ఏం చేయాలి అంటే మన మధ్యలో ఏముంది, మన మైండ్ లో ఏముందో దాన్ని ఎగ్జాక్ట్ గా మనం బయట పెట్టడానికి ట్రై చేయాలి. సో ద ఫర్జియర్ ద ఎక్స్పెక్టేషన్స్, ద హయ్యర్ ద లైక్లీహుడ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. For example, the eccentric entrepreneur Howard Hughes once assigned a team of engineers to design and build the world's first steam-powered car. So, ఎవరండి ఒక వరల్డ్ ఎసెంట్రిక్ ఆంటర్ప్రెన్యూర్ హవర్డ్ హగ్స్ ఏం చేశారని నేను ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దేని గురించి మాట్లాడుకున్నాం అండి? ఏ పని ఎవరికి ఇవ్వాలి, ఏ పని ఎలా చేయాలి అనే దాని గురించి నేను మనం మాట్లాడుకుంటూ, అంటే నిన్న ఈ దీంట్లో ఇంకొంచెం లోతుగా మనం వెళ్తే కనుక అండి ఏది ఏంటి అన్న విషయం మనకు తెలియాలి. ఫర్ సపోజ్ ఎంప్లాయిడ్ కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి, బిజినెస్ పర్సన్స్ కి తేడా ఏంటనేది మనకి ఎప్పుడు లీడర్స్ చెప్తూనే ఉంటారు. చాలా మంది బిజినెస్ చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు బిజినెస్ చేయటం లేదు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఏదో ఒక చిన్న షాప్ అద్దెకి తీసుకుని అక్కడ ఏదో ఒక మెటీరియల్
పెట్టి ఏదో ఒక ప్రొడక్ట్ పెట్టి అక్కడే వాళ్ళు కూర్చొని ఒక లిమిటెడ్ ప్లేస్ కి మాత్రమే రీచ్ అవుతూ అంటే కొంతమంది కస్టమర్లు ఒక 200 మంది 300 మంది కస్టమర్లు ఒక 2 నుంచి 3 కిలోమీటర్ రేడియస్ లో మాత్రమే వాళ్ళు సర్వ్ చేయగలిగేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. సో దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అది బిజినెస్ కాదు. అలాంటి షాపులను ఒక 100 పెట్టి ఆయన నడిపిస్తున్నాడంటే అది బిజినెస్, రైట్? ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అట్లాగా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఆయన పేరు హవర్డ్ హగ్స్ ఒకసారి ఏం చేశారంటే అండి, ఇంజినీర్స్ కి ఒక పని చెప్పారంట. ఏమని? స్టీమ్ పవర్డ్ కార్ అంటే ఆవిరితో నడిచే కారుని తయారు చేయమని చెప్పి కొంతమంది ఇంజినీర్లు ఇప్పుడు చూడండి, ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ కూడా పని చేయలేదండి, పని చేయించారు. ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉన్నారనుకోండి, స్టీవ్ జాబ్స్ కి కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తది అనేటటువంటి విషయం తెలియదు. కానీ అతను మొత్తం కంప్యూటర్ యొక్క స్వరూపాన్ని మార్చేయడానికి అంటే బిల్ గేట్స్ కి స్టీవ్ జాబ్స్ కి తేడా ఏంటంటే, స్టీవ్ జాబ్స్ ఏది చేసినా కూడా ప్రాణం పెట్టి చేసేవాడండి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ దాంట్లో మనం నార్మల్ కంప్యూటర్ లో లోపల వైర్లు ఎలా పడితే అలా ఉంటాయి. కానీ మీరు మ్యాకింతోష్ లో చూసారనుకోండి, అసలు మీకు ఆ వైరింగ్ అమరిక అనేది ఎలా ఉంటుందో తెలుసండి? దానికోసం ఆయన ఇంజినీర్‌లని పెట్టినటువంటి అంటే ఇంజినీర్‌ల దగ్గర ఉన్నటువంటి దానిని బయటికి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదండి. అసలు మౌస్ అనేది తీసుకొచ్చింది స్టీవ్ జాబ్స్. అంటే ఎన్ని చేశారు చూడండి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం మొదలైందో ఒకసారి మీరు చూస్తే వాచ్, కెమెరా ఇవన్నీ కలిపి దేంట్లోకొచ్చినాయండి? ఫోన్‌లోకొచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఫోన్‌లో ఉన్న అన్ని కలిపి మళ్ళీ ఎక్కడికొచ్చేసినాయి? మీకు స్మార్ట్ వాచ్‌లొచ్చినాయి. అవునండి? ఒకసారి చూడండి. అంటే ప్రపంచం అంటే ఇప్పుడు కెమెరా ఇండస్ట్రీ అనేది పడిపోయింది. అంటే ఇప్పుడు ఎవరు కెమెరాలు కొనేవాళ్ళు లేరు. ఉన్నారా? లేరండి. వాచెస్ కొనేవాళ్ళు ఉన్నారా? లేరండి. ఆహ్, టేప్ రికార్డర్స్ కొనేవాళ్ళు ఉన్నారా? లేరండి. పెద్ద పెద్ద గడియారాలు కొనేవాళ్ళు ఉన్నారా? లేరు. స్టాప్ వాచ్‌లు కొనేవాళ్ళు ఉన్నారా? ఇవన్నీ కూడా ఏమైపోయినాయి? ఫోన్‌లోకొచ్చేసినాయి. అంటే అంత ఒక కాన్సెప్ట్‌ని అంటే కొన్ని ఇండస్ట్రీస్ మొత్తం అన్నిటిని కూడా ఫోన్‌లోకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఈ ఫోన్‌లో ఉన్నటువంటి విషయాల్ని మీకు స్మార్ట్ వాచ్‌లో వచ్చేస్తున్నాయి మళ్ళీ. మొత్తం అన్నీ కూడా. రైట్? సో ఇదంతటికి కార్ అవ్వటానికి కారణం అంటే వాచ్ దగ్గర నుంచి ఫోన్‌లోకి తీసుకొచ్చి మళ్ళీ ఫోన్ దగ్గర నుంచి స్మార్ట్ వాచ్‌లోకి తీసుకురావడానికి కూడా కారణం స్టీవ్ జాబ్సే. స్టీవ్ జాబ్స్ చేయడానికి అలా కారణం ఏంటండి? కొంతమంది ఇంజినీర్‌లు రిక్రూట్ చేసుకొని ఆయన సొంతంగా చేయలేదండి కంప్యూటర్స్. ఆయన సొంతంగా చేయలేదు. ఆయన ఒక కాన్సెప్ట్ చెప్పేవాడు. నాకిది కావాలి అని చెప్పి. దాన్ని వచ్చే వరకు కూడా ఫస్ట్ ఇంజినీర్‌లు ఏమనుకున్నారు? ఇది అసలు అసాధ్యం అని అనుకున్నారు. కానీ దాని మీద రిసర్చ్ చేయడం మొదలుపెట్టి ఆఖరికి క కనుక్కున్నారు. అంటే అసలు అసాధ్యం అనుకున్నటువంటి విషయాన్ని సాధ్యం అనేటటువంటి విషయం ముందే స్టీవ్ జాబ్స్ ఊహించగలిగారు. ఆయన ఊహించగలిగారు కాబట్టి వీళ్ళు కనిపెట్టగలిగారు. రైట్? సో అంటే వీళ్ళ చేత పని చేయించి ఆయన కావాలనుకున్న దానిని, ఆయన కావాలనుకున్న ఔట్‌పుట్‌ని బయటికి తీసుకురాగలిగారు. రైట్? సో అట్లాగా హవర్డ్ హగ్స్ కూడా స్టీమ్ పవర్ కార్‌ని బయటికి తీసుకురావాలని అనుకున్నారు. వెన్ షేరింగ్ హిస్ డ్రీమ్ ఆఫ్ ఎ వెహికల్ దట్ కుడ్ రన్ ఆన్ ఎ హీటెడ్ వాటర్ అంటే మరుగుతున్న నీళ్లతో కార్ నడవాలనుకునేటటువంటి ఆయన డ్రీమ్ హి గేవ్ దెమ్ విర్చువల్లీ నో డైరెక్షన్. అంటే ఎటువంటి ఆయనకి దారి తెలీదు. కానీ ఆయన కల అది. సో ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్ ఆఫ్ ఇంటెన్స్ labor, the engineers successfully produced the first prototype by running dozens of pipes through the car's body, thus solving the problem of where you to put all the water required to run a steamed power car. సో కొన్ని సంవత్సరాల కఠిన ప్రయత్నం తర్వాత ఇంజినీర్స్ ప్రోటోటైప్ అంటే ఇనీషియల్ గా ఉండేటటువంటి ఒక కార్ ని తయారు చేశారు. కార్ చుట్టూ కొన్ని డజన్స్ ఆఫ్ పైప్స్ ని రన్ చేస్తూ అన్నమాట. ద సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వేర్ టు పుట్ ఆల్ ద వాటర్ అంటే ప్రాబ్లం ఏంటంటే వాటర్ అనేది ఎక్కడ పెట్టాలి స్టీమ్ పవర్ జనరేట్ చేయడానికి. ద వెహికల్ వాస్ ఎసెన్షియల్లీ ఏ జెయింట్ రేడియేటర్ అంటే
దాన్ని కూల్ చేయడానికి మొత్తం కూడా ఆ కారే ఒక పెద్ద రేడియేటర్ లా ఉందంటాడు. వెన్ హ్యూజ్ ఆస్క్డ్ ద ఇంజనీర్స్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద కార్ గో ఇంటూ ఎ wreck, దే నర్వస్లీ ఎక్స్ప్లెయిన్ దట్ ద ప్యాసింజర్స్ వుడ్ బి బాయిల్డ్ అలైవ్. అంటే ఒకవేళ గనక ఇది గనక పేలిపోయి సడన్ గా కూల్ అవడం మానేస్తే గనక ఏంటి పరిస్థితి అంటే, పరిస్థితి ఏమీ లేదండి, కార్ లో ఉన్న వాళ్ళు కూడా బాయిల్ అయిపోతారు అని చెప్పడం జరిగిందంట. సో మచ్ లైక్ లాబ్స్టర్స్ ఇన్ ఏ పాట్, అంటే కుండలో లాబ్స్టర్స్ అంటే పెద్ద పెద్ద పీతలు లేదా పెద్ద పెద్ద ఫ్రాన్స్ ఒక కుండలో పెట్టి ఉడకబెడితే ఎలాగ అయిపోతారో అలా అయిపోతారని చెప్పేసరికి హ్యూజెస్ వాస్ సో అప్సెట్ ఇన్ వాట్ క్రూ కేమ్ అప్ విత్ దట్ he insisted they cut it up into pieces no larger than 3 inches. So that was the end of the project. ఒక్కసారిగా ఈ విషయం తెలిసేసరికి మనం మానవాళికి మేలు చేయాలనుకుంటున్నాం తప్ప డేంజర్ లోకి తీసుకెళ్లడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి జస్ట్ ఆ ప్రాజెక్ట్ మొత్తం ఆపేశారంట. సో లెర్న్ ఫ్రమ్ యూజెస్ వెన్ యూఆర్ ఫస్ట్ అగ్రీయింగ్ ఆన్ అన్ అసైన్మెంట్, క్లారిఫై అప్ ద ఫ్రంట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ వాట్ యు వాంట్. సో ఆయన ఫస్ట్ తెలుసుకున్న టీం అందరితో కూడా వచ్చే నష్టం ఏంటి, ఓకే ఇది కరెక్ట్ కాదు అనేది ఒక డిస్కస్ చేసి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకున్నాం. అంటే ఎండ్ రిజల్ట్ ఏంటి, ఒకవేళ ఏమైనా జరిగితే కనుక పరిస్థితి ఏంటి. అంటే చూడండి ఒకసారి, ప్రోటోటైప్ నీళ్ల మీద నడిచే ఇంజిన్ ఉంటే అసలు ఎంత, మనం పెట్రోల్ కొట్టించక్కర్లా, డీజిల్ కొట్టించక్కర్లా, గ్యాస్ కొట్టించక్కర్లా, ఏం కొట్టించక్కర్లేకుండా నీళ్లు వేసుకుంటే వెళ్ళిపోతుంది కార్. బాగుందా లేదా, బాగుంది. కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక మనుషులు కూడా దాంట్లో బాయిల్ అయిపోతారు. సో అయితే ఇది జరగకూడదు. దెన్ ఇమీడియట్ గా వాళ్ళ ప్రాజెక్ట్ ని ఆపేశారు. దాన్ని తెలుసుకున్నారు చూసారా ఇంజనీర్ దగ్గర నుంచి యూత్స్, ఇది ప్రమాదకరం, మనం అనుకున్నది ఇది కాదు, మనం మంచి చేయాలని అనుకుంటున్నాం కానీ అది కాదు అని ఆయన అక్కడే ఆపేయడం జరిగింది అనమాట. సో couples get into trouble in this area when one of the parties doesn't want to take the time to think carefully about the deliverables and then later on become upset because his or her unstated desires were not met. సో చూసుకుంటే కపుల్స్ ఇటువంటి తెలుసుకునేటటువంటి సందర్భాల్లో, ఏం కావాలి అని తెలుసుకునేటటువంటి సందర్భాల్లో కొంత ట్రబుల్ కి గురవుతూ ఉంటారు. ఎప్పుడు వన్ ఆఫ్ ద పార్టీస్ డజంట్ వాంట్ టు మేక్ ద టైమ్ టు థింక్ కేర్ఫుల్లీ అబౌట్ ద డెలివరబుల్స్ అండ్ ద లాటర్ అప్ బికమ్స్, అంటే ఒకరికి ఏమి కావాలి అనేటటువంటి ఆలోచన చేయగలిగేటటువంటి స్థితి కూడా లేకపోవటం, తనకి ఏం కావాలి లేదా తనకి ఒకరికొకరు ఏం కావాలి అనేది లేకపోవడం, అండ్ దెన్ లాటర్ ఆన్ బికమ్స్ అప్సెట్. తర్వాత దాని గురించి అప్సెట్ అవ్వడం, బికాస్ అంటే నాకు ఇది కావాలంటే నువ్వు ఇచ్చావా, లేదా నాకు ఇది కావాలంటే నువ్వు ఇచ్చావా అని ఒకరికొకరు నిందించుకోవడం, కావాల్సింది మీట్ అవ్వడం వల్ల ఇద్దరు కూడా అప్సెట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. హ్యావ్ యూ ఎవర్ రీమోడల్డ్ ఏ రూమ్ విత్ ఎ లవ్డ్ వన్? మీరు ఎప్పుడైనా మీరు ప్రేమించినటువంటి వ్యక్తితో ఒక రూమ్ ని రీమోడల్ చేశారా? దెన్ యూ నో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. అలా కనుక మీరు చేస్తుంటే మేము ఏం మాట్లాడుతున్నాం అనేది మీకు తెలుస్తుందని ఆథర్ గారు అంటున్నారండి. బెటర్ టు స్పెండ్ ద టైమ్ అప్ ఫ్రంట్ క్లారిఫైయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ రాదర్ దాన్ వేస్ట్ రిసోర్సెస్ అండ్ హర్ట్ ఫీలింగ్స్ ఆన్ ద బ్యాక్ ఎండ్. సో ఏమంటారంటే బెటర్ టు స్పెండ్ ద టైమ్ అప్ ఫ్రంట్. సో ముందు టైం స్పెండ్ చేయండి క్లారిఫైయింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. అసలు మనకి ఏం కావాలి, నాకేం కావాలి, నాకు ఇలా ఉంటే బాగుంటుంది, నేను ఎలా అనుకుంటున్నాను అనే విషయం అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగితే అవతల వాళ్ళు మనకి ఇవ్వాల్సింది ఏంటి అన్నది వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనం ఫీలింగ్స్ హర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సో కూర్చొని మాట్లాడడం ద్వారా నాకు ఇది కావాలి, నీకేం కావాలి అని అడగడం ద్వారా మనం ఏమి ఇవ్వగలం, నాకు ఇది కావాలి అనడం ద్వారా వేరే వాళ్ళ నుంచి ఏం తీసుకోగలుగుతాం. ఈ రెండు కనుక చేయగలిగితే అసలు మనం హర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, మన ఫీలింగ్స్ హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో టు హెల్ప్ క్లారిఫై డెలివరబుల్స్ యూజ్ కాంట్రాస్టింగ్. సో ఇదే కదండి, కూర్చోబెట్టి ఒకరికొకరు ఏం కావాలని అడగటం. మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసాం కదా, కాంట్రాస్టింగ్ అంటే అదే. సో ఇఫ్ యూ హ్యావ్ సీన్ పీపుల్ మిస్అండర్స్టాండ్ అన్ అసైన్మెంట్ ఇన్ ద పాస్ట్, ఎక్స్ప్లెయిన్ ద కామన్ మిస్టేక్ as an example what you don't want. సో మనం చూస్తే ఇఫ్ యూ హ్యావ్ సీన్ పీపుల్ మిస్అండర్స్టాండ్ అన్ అసైన్మెంట్ ఇన్ ద పాస్ట్, అంటే ఒకసారి గతంలో ప్రజలు మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఒక పని చేయడంలో, ఎక్స్ప్లెయిన్ ద కామన్ మిస్టేక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఒక కామన్ మిస్టేక్ ని
మాట్లాడమని అన్నారు. ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ యూ డోంట్ వాంట్, మీకు ఏమి వద్దు అనేటటువంటి విషయాన్ని చెప్పమని చెప్పారు. అంటే ఒకసారి మనం ఇక్కడ క్లియర్ గా చూస్తే ప్రజలు అంటే ఎప్పుడైనా ఎవరైనా మనల్ని అపార్థం చేసుకున్నారు అనుకోండి, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా అప్పుడు ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి అది మనకు వద్దు అనేటటువంటి విషయాన్ని అవతల వ్యక్తికి మనం చెప్పగలగాలి. ఇఫ్ పాసిబుల్ పాయింట్ టు ఫిజికల్ ఎగ్జాంపుల్స్ రాదర్ దెన్ టాకింగ్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్. bring a ప్రోటోటైప్ ఆర్ శాంపుల్, అంటే అవతల వ్యక్తికి బాగా డీప్ గా అర్థమయ్యే విధంగా మనం ఎగ్జాంపుల్ తో చెప్పమని చెప్తున్నాం. వి లెర్న్ దిస్ పర్టికులర్ ట్రిక్ వెన్ హైరింగ్ ఏ సెట్ డిజైనర్. అంటే ఇది ఎప్పుడు నేర్చుకున్నారని చెప్తున్నారు ఆథర్ గారు. మేము ఒక డిజైనర్ ని హైర్ చేసుకున్నప్పుడు ఈ ట్రిక్ ని మేము యూజ్ చేసాము. ద రినోవ్డ్ డిజైనర్ టాక్డ్ అబౌట్ వాట్ హీ వుడ్ డెలివర్ అండ్ ఇట్ సౌండెడ్ గ్రేట్ టు అస్. మేము ఎప్పుడైతే హైర్ చేసుకోవాలని మాట్లాడటం మొదలు పెట్టామో ఆయన మాకు ఏం డెలివరీ చేస్తానన్నాడు, ఆ డెలివరీ చేస్తానన్నది మాకు ఎంత అద్భుతంగా వినసొంపుగా అనిపించింది అంటే $25,000 later he delivered something that would never work. $25,000 ఖర్చు పెట్టేసిన తర్వాత ఏమైందంటే ఆయన చెప్పింది ఏది కూడా మాకు పని చేయట్లేదు. సో వీ హ్యాడ్ టు స్టార్ట్ అవర్ ఫ్రమ్ స్క్రాచ్. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఫ్రమ్ ద డే ఆన్ we have learned to point to pictures and talk about what we want and don't want. అంటే ఆ రోజు నుంచి ఏమైంది, వాళ్ళకి మాకు ఏది కావాలి ఏది వద్దు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు కమ్యూనికేట్ చేయడం మొదలు పెట్టారు. మాకు ఇది కావాలి, ఇది పెడుతున్నారు, వద్దొద్దు, ఇది మాకు వద్దు. ఎప్పుడు $25,000 ఖర్చు పెట్టిన తర్వాత ఏమైందండి, వాళ్ళకి ఏం కావాలి ఏం వద్దు అనేటటువంటి విషయం తెలిసింది. సో ద క్లియరర్ ద పిక్చర్ ఆఫ్ ద డెలివరబుల్, the less likely you will be unpleasantly surprised. The clearly the picture of deliverable, the less likely you will be unpleasantly surprised. అంటే ఏదైతే ముందు ఫస్ట్ చిన్నగా చేసి చూపిస్తారో అప్పుడు మనకి ఏది కావాలి ఏది వద్దు అనేటటువంటి విషయం ఒక క్లియర్ కట్ అవగాహన వస్తుంది అని చెప్తున్నారండి ఆథర్ గారు. సో బై వెన్, ఎప్పటికీ. ఇట్స్ షాకింగ్ హౌ ఆఫెన్ పీపుల్ లీవ్ దిస్ ఎలిమెంట్ అవుట్ ఆఫ్ అన్ అసైన్మెంట్. అంటే ఇది ఇట్స్ షాకింగ్ హౌ, ఎంత తరచుగా పీపుల్ ఈ ఎలిమెంట్ అసలు పట్టించుకోకుండా వదిలిపెట్టేస్తారు అసైన్మెంట్ చేసే టైంలో. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ డెడ్ లైన్, పీపుల్ సింప్లీ పాయింట్ టు సెట్టింగ్ సన్ ఆఫ్ సమ్ డే. అంటే డెడ్ లైన్ పెట్టడం అనేసి ఏదో పలానా రోజు కంప్లీట్. డెడ్ లైన్ అంటే ఏదైనా నువ్వు చచ్చిపో, ఏదైనా ఈ రోజుకి ఈ పని కంప్లీట్ అయిపోవాలని డెడ్ లైన్ పెట్టుకోకపోతే మనం ఏ పని కూడా యాక్యురేట్ గా కంప్లీట్ చేయలేమండి, అది మాత్రం షూర్. సో అని చెప్పి ఆథర్ గారు అంటున్నారు మనతో, సెట్టింగ్ అ సమ్ ఆఫ్ సమ్ డే. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మనం చేద్దాంలే, ఈ రోజు కాకపోతే ఏదో రోజు అవుతుందిలే, ఏమైపోతాం అని అనుకున్నామంటే కనుక ఆ పని ఇప్పటికీ కూడా కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉండదండి. విత్ వాగ్ యువర్ అన్స్పోకెన్ డెడ్ లైన్స్, other urgencies come up and the assignment find its way to the bottom of the pile where it is soon forgotten. Assignments without deadlines are far better at producing guilt than stimulating action. సో చూడండి, టైము నిర్ణయించుకోలేనటువంటి అసైన్మెంట్స్ అన్ని అంటే లాస్ట్ కి గిల్ట్ మిగులుస్తాయి తప్ప ఏది కూడా యాక్షన్ లో వరకు కూడా వెళ్ళదు అని చెప్తాను. గోల్స్ వితౌట్ డెడ్ లైన్ ఆర్ నాట్ గోల్స్. అంటే గోల్స్ కి అంటే డ్రీమ్ ప్లస్ డేట్ ఈక్వల్ టు గోల్ యాక్చువల్ గా. కానీ ఆథర్ గారు చెప్తున్నాను గోల్స్ వితౌట్ డెడ్ లైన్స్. టైం అని చెప్పట్లేదండి, డెడ్ లైన్ అంటున్నారు. ఒక గోల్ ఉంది, ఈ టైం పెట్టుకున్నాము, ఈ టైం కాకపోతే ఈ టైం ఖచ్చితంగా ఇంకా నువ్వు చచ్చినా బతికిన ఈ టైం కంపల్సరీ ఇది అవ్వాలి అని పెట్టుకోకపోతే అవి గోల్సే కాదని చెప్తున్నారు. దే ఆర్ మియర్లీ డైరెక్షన్స్. అంటే ఒక దారి మాత్రమే తప్ప అవి గోల్స్ కాదు అని చెప్తున్నారు. హౌ విల్ యూ ఫాలో అప్? ఆల్వేస్ అగ్రీ ఆన్ హౌ ఆఫెన్ అండ్ బై వాట్ మెథడ్ యూ విల్ ఫాలో అప్ ఆన్ ద అసైన్మెంట్. సో ఏ మెథడ్ యూజ్ చేసి మీరు ఫాలోఅప్ చేస్తారు ఒక అసైన్మెంట్ చేస్తున్నప్పుడు, ఓకే, ఇట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇట్ కుడ్ బి సింప్లీ ఈమెయిల్ కన్ఫర్మింగ్ ద కంప్లీషన్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. ఏమంటున్నారు, ఒక ఈమెయిల్ ద్వారానా ఒక ప్రాజెక్ట్. ఇట్ మైట్ బి ఏ ఫుల్ రిపోర్ట్ ఇన్ ఏ టీమ్ ఆర్ ఎ ఫ్యామిలీ మీటింగ్. లేకపోతే ఒక పెద్ద ఫుల్ రిపోర్ట్, ఫిజికల్ గా ఒక ఫుల్ రిపోర్ట్ తయారు చేయడమా, లేదంటే ఒక ఫుల్ మీటింగ్, ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకోవడమా. మోర్ ఆఫెన్ దాన్ నాట్ ఇట్ కమ్స్ డౌన్ టు ప్రోగ్రెస్.
చెక్స్ అలాంగ్ ద వే. అది కూడా కాకుండా తరచుగా చూస్తే ఇట్ కమ్స్ డౌన్ టు ప్రోగ్రెస్ చెక్స్ అలాంగ్ ద వే. అంటే మనం చేస్తూ చేస్తూ ఎలా అవుతుందో కూడా చూసేసుకునేటట్టు ఇంకొక పద్ధతి ఉంటుంది. ఒకటి, ఈమెయిల్ ద్వారా ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవటం. 2, ఫుల్ రిపోర్ట్ తీసుకోవటం, లేదా ఫ్యామిలీ మీటింగ్ పెట్టడం, లేదా వెళ్తూ వెళ్తూ ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతుందో చూసుకోవడం. సో ఇట్స్ యాక్చువల్లీ ఫెయిర్లీ ఈజీలీ టు బిల్డ్ ఫాలో అప్ మెథడ్స్ ఇన్ టు ద అసైన్మెంట్. అంటే ఈజీగా మనం బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కాల్ మీ ఆన్ మై సెల్ ఫోన్ వెన్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. నువ్వు హోంవర్క్ చేసిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయి, లేదా నాకు ఫోటోలు పంపించిన తర్వాత ఒకసారి ఫోన్ చేయి, లేదా నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒకసారి ఫోన్ చేయి. ఇవన్నీ మన వాడుక భాషలో వాడుతున్న పదాలు కదండి. సో దెన్ యూ క్యాన్ గో ప్లే విత్ ఫ్రెండ్స్. ఓకే, ఒక్కసారి నాకు పంపించేసి తర్వాత మీరు పని చూసుకోండి, ఒకసారి అక్కడ చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాలని కలవండి, ఒక్కసారి మీరు చేసేసి నాకు ఇచ్చేయండి అని మనం వాడుతూ ఉంటాం. ఆర్ పెర్హాప్స్ యూ విల్ ప్రిఫర్ టు రిలై ఆన్ మైల్ స్టోన్స్. లేకపోతే కనుక అవి మైల్ స్టోన్స్. లెట్ మీ నో వెన్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ లైబ్రరీ రీసెర్చ్. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే కలుస్తారో కలిసిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయండి. ఈ పదాలు కూడా మనం వాడతాం, అవునా? సో దెన్ వీ విల్ సిట్ డౌన్ అండ్ లుక్ అట్ ద నెక్స్ట్ స్టెప్స్. నెక్స్ట్ ఏం చేయాలి అనేది తర్వాత. మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి కలిసిన తర్వాత నాకు ఫోన్ చేయండి అంటే అక్కడ ఫోన్ చేసే వరకు అక్కడ కూడా అవతల వ్యక్తికి ఏం చేయాలన్న విషయం తెలీదు. ఈ చేయమన్న వ్యక్తి కూడా ఇంకా అప్పుడు నిర్ణయం తీసుకోడు కదండి. దెన్ వీ విల్ సెట్ డౌన్ అండ్ లుక్ అట్ ద నెక్స్ట్ స్టెప్స్. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. సో మైల్ స్టోన్స్ అఫ్ కోర్స్ మస్ట్ బి లింక్ టు ఏ డ్రాప్ డెడ్ డేట్. అంటే నువ్వు అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత ఫోన్ చేయి, అప్పుడు మనం నిర్ణయం తీసుకుందాం అని అనుకుంటాం, రైట్? సో let me know as soon as you have completed the research component of this project. You have got until the last week in November, but if you finish earlier, give me a call. యాక్చువల్ గా ఈ కాంపోనెంట్ ఈ రీసెర్చ్ కాంపోనెంట్ యొక్క ప్రాజెక్ట్ కనుక నువ్వు కంప్లీట్ చేస్తే నాకు ఇమీడియట్ గా యూ హ్యావ్ గాట్ అంటిల్ ద లాస్ట్ వీక్ ఇన్ నవంబర్, అంటే నీకు లాస్ట్ వీక్ నీకు ఇచ్చేసినట్టే. ఒకసారి నువ్వు కంప్లీట్ చేస్తే నీకు 1 వీక్ నీకు హాలిడేస్ ఇస్తాను. బట్ ఇఫ్ యూ ఫినిష్ ఎర్లీ గివ్ మీ కాల్. ఇంకా ముందుగా నువ్వు కంప్లీట్ చేస్తే నాకు ఒకసారి ఫోన్ చేయి. సో అతను డెడ్ లైన్ ఎప్పుడు పెట్టారు? నవంబర్ లాస్ట్ వీక్ అలా కంప్లీట్ అయిపోవాలని చెప్పాను. నవంబర్ లాస్ట్ వీక్ కంప్లీట్ అయితే నీకు హాలిడేస్. అంతకన్నా ముందే కంప్లీట్ చేస్తే నాకు ఒకసారి ఫోన్ చేయి. సో రిమెంబర్, ఇఫ్ యూ వాంట్ పీపుల్ టు ఫీల్ అకౌంటబుల్, యూ మస్ట్ గివ్ దమ్ అన్ ఆపర్చునిటీ టు అకౌంట్. అంటే ఫస్ట్ పీపుల్ అనే వాళ్ళు వాళ్ళ ఒక పనిని ఒక సర్టెన్ సమయంలో కంప్లీట్ చేయాలి అంటే కనుక ఎవరైతే పని చేయించుకున్నారో వాళ్ళు సర్టెన్ టైం అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తాను. అంటే వాళ్ళకి ఒక అకౌంటబుల్ గా ఉండటానికి అవకాశం కూడా మనం కల్పించాలి అని చెప్తున్నారు ఆథర్ గారు ఇక్కడ. బిల్డ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ఫాలో అప్ ఇంటూ ఎవ్రీ అసైన్మెంట్. ఏంటి ఎంతవరకు వచ్చింది? బిల్డింగ్ కడుతున్నారా? ఎన్ని రోజులు కడతాను? 8 నెలలు కట్టేద్దాం అనుకుంటున్నా. 8 నెలలు ఎన్ని నెలలు అయిందండి? ఇప్పటికి 4 నెలలు అయింది. బాగానే కట్టేశారు. అదేంటి ఇంకా లేబర్ దొరకట్లేదని, దొరికితే ఇంకో 2 నెలలు ముందుగానే కంప్లీట్ అయిపోతుందండి. బాగానే ఉంటదండి అయితేనే. సో ఈ రకంగా అంటే బిల్డ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ఫాలో అప్ ఇంటూ ఎవ్రీ అసైన్మెంట్. అంటే ఒక విషయాన్ని ఫాలో అప్ చేయటం, ఏ రకంగా మనం దాన్ని ఫాలో అప్ లోకి తీసుకోగలుగుతాము, ఏ మెథడ్ మనం యూజ్ చేస్తాము, ఏ రకంగా మనం మాట్లాడతాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ పర్టికులర్ టైం అనేది చాలా డెడ్ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఏ వర్క్ కైనా సరే. డాక్యుమెంట్ యువర్ వర్క్. ఏమంటున్నారంటే మీరు చేసిన పనిని రాసుకోండి అంటున్నారు. వన్స్ అగైన్ ఏ proverb comes to mind, one dull pencil is worth 6 sharp minds. ఏమంటున్నారంటే ఒక్కసారి ఒక ప్రోవర్బ్ గుర్తు తెచ్చుకుంటే 1 dull pencil అంటే ఒక సరిగ్గా రాయలేనటువంటి పెన్సిల్ ఎంత వర్తబుల్ అంటున్నారండి? 6 షార్ప్ మైండ్స్ కి వర్తబుల్ అని చెప్తున్నారు. అంటే ఒక రాయనటువంటి పెన్సిల్ 6 షార్ప్ మైండ్స్ కి వర్త్ అంటండి. చూడండి, అంటే దాని అర్థం ఏంటి? రాయటం అనేది 6 తెలివైన వ్యక్తులుగా ఆలోచించేటటువంటి దానికి సమానం అని చెప్తున్నారు. డోంట్ లీవ్ యువర్ హార్డ్ వర్క్ టు మెమరీ. ఏముంటది, ఇదే కదండి గుర్తు పెట్టుకుందాం అని ఎప్పుడు కూడా వదిలిపెట్టేయొద్దు.
If you have gone to the effort to complete a crucial conversation, don't filter away all the meaning you created by trusting your memories. మీ మనసులో ఉన్నది లేదా మీ మైండ్ లో ఉన్నది ఇప్పటివరకు నేర్చుకున్న దాంతో కాకుండా, అందుకనే ఇప్పుడు కూడా నా ఐడి గారు కానీ లీడర్స్ కానీ అందరూ ఏం చెప్తారంటే అండి, పెన్ పేపర్ తీసుకోండి, రాసుకోండి. చాలా మంది ఏమనుకుంటారు, ఏముందండి మాకు గుర్తుంటదండి. కాదండి, అది గుర్తుండటం వేరు. మనం రాసింది ఒక్కసారి రాసిందంటండి మన మైండ్ లో 100 సార్లు గుర్తున్న దానికి సమానం అంట. అందు గురించే లీడర్స్ ఇప్పుడు కూడా మీరు చూడండి, లీడర్స్ అందరూ కూడా పెన్ను పేపర్ తీసుకుని ఉంటారు, పెట్టుకుని రాసుకుంటారు. ఎవరు ఏం మాట్లాడుతున్నా సరే, ఎంత నార్మల్ వ్యక్తి మాట్లాడుతున్నా సరే, ఎందుకంటే ఎవరి దగ్గర ఏముంది అన్న విషయం మనకి ఏమీ తెలియదు. కాబట్టి ఖచ్చితంగా పెన్ను పేపర్ తీసుకొని మనం మీటింగ్ లో కూర్చున్నప్పుడు రాయటం అనేది అలవాటు చేసుకోగలిగితేనండి, ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకుంటే, అంటే ఒక్కసారి మనం రాసుకున్నది కానీ చాలా సార్లు గుర్తుంటది. దాన్ని మళ్ళీ ఒకసారి మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా అది మన మైండ్ లో ఒక చెరగని ముద్ర వేసేస్తుంది. మీరు పుస్తకం చదివినప్పుడు కూడా నార్మల్ గా పుస్తకం చదవటం వేరండి, ఒక గ్రీన్ కలర్ మార్కర్ తీసుకుని మీరు పుస్తకం చదవడం వేరు. మీకు ఇంపార్టెంట్ పాయింట్లు అన్నిటిని కూడా గ్రీన్ కలర్ మార్కర్ తో మీరు మార్క్ చేశారనుకోండి, నెక్స్ట్ సారి ఆ పుస్తకం చదవాలనుకున్నప్పుడు మొత్తం అంతా కూడా మీరు చదవాల్సిన, దీంట్లో ఈ అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి, దీంట్లో ఈ అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి, మీకు పేజీ తిప్పేసరికి సరిపోతుంది. ఒక 300 పేజీ 400 పేజీల పుస్తకం మీరు ఒకసారి కంప్లీట్ చేసి మీరు మార్కర్ తో కనుక మార్క్ చేయలేదు అనుకోండి, మీరు ఆ పుస్తకం చదివినా కూడా వ్యర్థమే అని మాత్రం నేను చెప్పగలను. ఇది అనుభవంతో చెప్తున్నాను నేను. మీరు ఎంత పెద్ద పుస్తకం చదివినా కూడా మీ దగ్గర గ్రీన్ కలర్, అంటే గ్రీన్ కలర్ అని ఎందుకు చెప్తున్నానంటే, దట్ గివ్స్ యూ మోర్ మెమొరబుల్ అన్నమాట. ఆ పెన్ను, ఆ కలర్ మార్కరు అది మన మైండ్ లో నాటుకుపోయేటటువంటి దానికి ఆ శక్తి ఉంది దానికి. సో అలా గనక చెయ్యకపోతే, కానీ చెయ్యమని చెప్తాను కంపల్సరీ కూడా అండి. ఎందుకంటే వి నీడ్ టు హ్యావ్ దట్ వన్, రైట్? సో don't leave your hard work to memory. If you have gone to effort complete crucial conversations, so write down the details of conclusions, decisions and assignments. మీరు ఏం వచ్చారు, ఎటువంటి కన్క్లూజన్ కి వచ్చారు, ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఏం పని చేద్దాం అనుకున్న ప్రతిదీ రికార్డెడ్ గా రాసుకోండి. రిమెంబర్ టు రికార్డ్ హూ డస్ వాట్ బై వెన్. ఎవరు ఏ టైంకి ఏం చేశారు అది కూడా రాసుకోవాలి. రీవిజిట్ యువర్ నోట్స్ అట్ కీ టైమ్స్ అండ్ రివ్యూ అసైన్మెంట్స్. ఏమంటున్నారండి, ఒక్కొక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎంతవరకు వచ్చిందని మనం చూసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో యాజ్ యూ రివ్యూ వాట్ వాస్ సపోజ్డ్ టు బి కంప్లీటెడ్, హోల్డ్ పీపుల్ అకౌంటబుల్. సో మనం రివ్యూ చేసే కొద్దీ కూడా ఏమవుతుందండి, ఒక మనిషి ఎంత పని చేశాడు అనే విషయం మనం అవుతుంది. లేదంటే అతను వచ్చి పని చేస్తున్నాడు, ఇతను పనిలోనే ఉన్నాడు కదా, చేస్తున్నాడు కదా అని మనం అనుకుంటాం. కానీ అతను ఏం పని చేశాడు, ఎంతవరకు అతను కంప్లీట్ అయ్యింది అనే విషయం మనకు అవగాహన రాదు, ఎప్పుడు రికార్డెడ్ గా లేనప్పుడు. అలా మీరు రికార్డెడ్ గా ఉంటే కనుక పీపుల్ చాలా అకౌంటబుల్ గా ఉంటారండి. వెన్ సమ్వన్ ఫెయిల్స్ టు డెలివర్ ఆన్ ఎ ప్రామిస్, ఇట్స్ టైమ్ ఫర్ డైలాగ్. వెన్ సమ్వన్ ఫెయిల్స్ టు డెలివర్ ఆన్ ఎ ప్రామిస్, ఎప్పుడైతే కొంతమంది పీపుల్ వాళ్ళు చేసినటువంటి ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోతారో, ఇట్స్ టైమ్ ఫర్ డైలాగ్. అటువంటి టైంలో మనం మాటని మాట్లాడటం మొదలు పెట్టాలి. డిస్కస్ ద ఇష్యూ బై యూజింగ్ ద స్టేట్ స్కిల్స్. ఆ టైంలో మనం ముందు డిస్కస్ చేసుకున్నటువంటి స్కిల్స్ అన్నిటిని కూడా ఉపయోగించి, ఏదైతే మనం చాప్టర్ 7 లో కవర్ చేసామో దాన్ని యూజ్ చేసి డిస్కషన్ అనేది మొదలు పెట్టాలి. బై హోల్డింగ్ పీపుల్ అకౌంటబుల్. సో చాలా క్లియర్ గా చెప్తున్నానండి, ఒక వ్యక్తి ఒక టైంకి ఒక దానిని కంప్లీట్ చేయలేదు అనుకుంటే కనుక మనం ఆ వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. బై హోల్డింగ్ పీపుల్ అకౌంటబుల్, నాట్ ఓన్లీ డూ యూ ఇంక్రీజ్ ద మోటివేషన్ అండ్ ఎబిలిటీ టు డెలివర్ ఆన్ ప్రామిసెస్, బట్ యూ క్రియేట్ ఏ కల్చర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అంటే ఒక సమగ్రతతో కూడినటువంటి ఒక మోటివేషన్ అతనికి అందించడానికి, లేదా అతను ఆ పని చేయడానికి కావాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ ని మనం క్రియేట్ చేయాలి అని చెప్తున్నారు. సో summary, move to action. So turn your successful crucial conversation into great decisions and united action by avoiding 2 traps of violated expectations and inaction. సో ఏమంటున్నారండి, మన క్రూషియల్ కాన్వర్సేషన్ అనేది ఒక సక్సెస్ అవ్వాలంటే, సక్సెస్ గా మార్చుకోవాలంటే కనుక ఒక గొప్ప నిర్ణయాలు కానీ, లేదా యునైటెడ్ సమగ్రతతో కూడినటువంటి యాక్షన్ చర్యలు కానీ
ఎలా బై అవాయిడింగ్ 2 traps, 2 traps మనం అవాయిడ్ చేయగలిగితే దాంట్లో సక్సెస్ అవుతామని చెప్తారు. ఏంటది? వయలేటెడ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మించినటువంటి ఆలోచనలు. రెండోది ఇన్యాక్షన్, అసలు ఏమీ పని చేయకపోవటం. ఈ రెండు కూడా ఏం చేస్తాయండి? మన క్రూషియల్ కన్వర్సేషన్ సక్సెస్ చేయలేవు. రెండింటిని అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ డిసైడ్ హౌ టు డిసైడ్ అంటే ఎలా నిర్ణయించుకోవాలన్నది నిర్ణయించుకోవాలంట. ఫస్ట్ వన్ కమాండ్ చేయాలి, కన్సల్ట్ చేయాలి, ఓట్ చేయాలి, కాన్సెన్సస్ చేయాలి. కమాండ్ డిసిషన్స్ ఆర్ మేడ్ వితౌట్ ఇన్వాల్వింగ్ అదర్స్. అంటే కమాండింగ్ అనేది ఏంటి? వేరే వాళ్ళ నిర్ణయం అడిగి మనం కమాండ్ చేయం. చేస్తామా? ఏమండి మీరు ఇది చేయగలుగుతారా అని మనం కమాండ్ చేయలేం కదా. ఇది నువ్వు చేయి అన్న మాత్రం మనం చెప్పగలం. అట్లా నెక్స్ట్ కన్సల్ట్ ఇన్పుట్ ఇస్ గ్యాదర్డ్ ఫ్రమ్ ద గ్రూప్ అండ్ దెన్ సబ్సెట్ డిసైడ్స్. అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ దాన్ని ఒక సబ్సెట్ పీపుల్ డిసైడ్ అవుతారు, రైట్? ఓట్ అండ్ అగ్రీడ్ అపాన్ పర్సంటేజ్ స్వింగ్స్ ద డిసిషన్. అంటే ఎవరైతే ఎక్కువ మంది పర్సంటేజ్ ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాట వినడం డిసిషన్ ఓటింగ్ అంటే. కన్సెన్సస్ ఎవ్రీవన్ కమ్స్ టు అన్ అగ్రిమెంట్ అండ్ దెన్ సపోర్ట్స్ ద ఫైనల్ డిసిషన్. ఏంటండి? ప్రతి ఒక్కరు కూడా ఒక సమగ్రమైనటువంటి మాట మీదకి వచ్చి తర్వాత ఫైనల్ డిసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫినిష్ క్లియర్లీ, డిటర్మైన్ హూ డస్ వాట్ బై వెన్, మేక్ ద డెలివరబుల్ క్రిస్టల్ క్లియర్, సెట్ ఏ ఫాలో అప్ టైమ్, రికార్డ్ ద కమిట్మెంట్ అండ్ దెన్ ఫాలో అప్, ఫైనలీ హోల్డ్ పీపుల్ అకౌంటబుల్ టు దేర్ ప్రామిసెస్. ఇది ఈ చాప్టర్ మొత్తానికి కూడా ఇది చూడండి, ఇది చాలా అద్భుతమైనటువంటి లైన్ అనమాట. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారనేది మనం చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏం డెలివరీ చేస్తారనేది మనకు క్లిస్టర్ క్లియర్ గా ఉండాలి. వాళ్ళు మనం ఎన్ని రోజులకోసారి ఫాలోఅప్ చేస్తున్నాం అనేది ఒక అవగాహన మనకు ఉండాలి. అట్లానే ప్రతి విషయాన్ని వాళ్ళ యొక్క కమిట్మెంట్స్ ని మనం రికార్డ్ చేసుకోగలగాలి. దాని తర్వాత మళ్ళీ ఫాలోఅప్ చేయాలి. సార్ నేను 2 రోజుల్లో కంప్లీట్ చేస్తానండి. ఓకే, కంప్లీట్ చేస్తావా? మళ్ళీ 2 రోజుల తర్వాత ఫాలోఅప్ చేయాలి. వదిలి పెట్టకూడదండి. వదిలి పెట్టాము అంటే కనుక అవతల వ్యక్తి ఆ పని చెయ్యడు ఎట్టి పరిస్థితుల్లో. 2 రోజులు అంటే 2 రోజులు కంపల్సరీ ఫోన్ చేయాలి. ఫైనలీ హోల్డ్ పీపుల్ అకౌంటబుల్ టు దేర్ ప్రామిసెస్. చివరిగా మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు, వాళ్ళ మాట నిలబెట్టుకోవడానికి మనం హెల్ప్ చేసినట్టు. ఓకేనా? సో దట్స్ వాట్ వి హావ్ బీన్ లెర్న్ ఫ్రమ్ ద 9th చాప్టర్ అండి. సో నౌ వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద చాప్టర్ నెంబర్ 10. సో కమ్యూనికేషన్ వర్కర్స్ ఫర్ దోస్ హూ వర్క్ అట్ ఇట్. జాన్ పోవెల్ మనకు ఒక కోట్ చేశారండి జాన్ పోవెల్ గారు. ఏమంటున్నారు? కమ్యూనికేషన్ వర్క్స్ ఫర్ దస్ హూ వర్క్ అట్ ఇట్. కమ్యూనికేషన్ అనేది వర్క్ చేస్తుంది. ఎవరికంటే హూ వర్క్ అట్ ఇట్, దాని మీద ఎవరైతే వర్క్ చేస్తారో దానికి అది వర్క్ చేస్తుంది. సారీ, పుట్టింగ్ ఇట్ ఆల్ టుగెదర్, అంతా కలిపి పెట్టడం. టూల్స్ ఫర్ ప్రిపేరింగ్ అండ్ లెర్నింగ్. సో మనకి ఈరోజు టూల్స్ అండ్ నేర్చుకోవడం, ప్రిపరేషన్ కి అట్లనే నేర్చుకోవడానికి మన ఆథర్ గారు ఎటువంటి టూల్స్ మనకి ఇస్తున్నారు అనేది 10th చాప్టర్ లో మనం చూద్దాం. అన్ని కలిపి ఓకే. సో ఇఫ్ యూ read the previous pages in a short period of time, you probably feel like an anaconda who was swallowed a worth of. ఇట్స్ ఏ లాట్ టు డైజెస్ట్. అంటే ఏమంటున్నారంటే ఆథర్ గారు, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న చాప్టర్లన్నీ కూడా ఒక అనకొండ ఒక ఏనుగుని మింగేస్తే ఏమవుతుంది, అలా ఉంది కదా ఇప్పుడు వరకు మీకు అని అంటున్నారు. నిజమే కదా, చాలా ఏవో స్కిల్స్ చెప్పారు, అన్ని కూడా విన్నప్పుడు బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎంతవరకు గుర్తున్నాయి? చాలా డైజెస్ట్ చేసుకోవాలి కదండి. సో అన్నిటి గురించి ఒక్కసారి ఎలా డైజెస్ట్ చేసుకోవాలన్న దాని గురించి మనకి ఇక్కడ చెప్పబోతున్నారు. యూ మే వెల్ బి వండరింగ్ అట్ దిస్ పాయింట్ హౌ యూ క్యాన్ possibly keep all the ideas straight. ఏమంటున్నారంటే ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా all these ideas straight, especially during something as unpredictable and fast moving as a crucial conversation. సో ఎస్పెషల్లీ డ్యూరింగ్ సంథింగ్ ఏదైతే సడన్ గా ఊహించలేనటువంటిది లేదా ఫాస్ట్ మూవింగ్ యాజ్ ఎ క్రూషియల్ కాన్వర్సేషన్, యూ కెన్ పాసిబుల్లీ కీప్ ఆల్ దీస్ ఐడియాస్ స్ట్రైట్. ఎప్పుడైతే అది ఫాస్ట్ గా మూవ్ అవుతుందో మీరు స్ట్రైట్ గా ఉండండి, ఎక్కువగా ఆలోచించాల్సింది లేకుండా. దిస్ చాప్టర్ విల్ హెల్ప్ విత్ డాంటింగ్ టాస్క్ ఆఫ్ మేకింగ్ డైలాగ్ టూల్స్ అండ్ స్కిల్స్ మెమరబుల్ అండ్ యూజబుల్. అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న స్కిల్స్ అన్ని కూడా మనం గుర్తుపెట్టుకునే విధంగా, మనకి యూజ్ అయ్యే విధంగా, అట్లానే కొన్ని డైలాగ్ టూల్స్ గురించి మనకి చాప్టర్ చెప్పబోతుంది అంట. First, we will simplify things by sharing what we have heard from people who have changed their lives by using the skills.
ఒకసారి ఫస్ట్ ఏమంటున్నారంటే, మేము ఫస్ట్ సింపుల్ గా ఏం షేర్ చేస్తామంటే, మేము చెప్పిన ఈ స్కిల్స్ అన్ని కూడా ఎవరెవరికి ఏ రకంగా ఉపయోగపడ్డాయి అనేది షేర్ చేస్తూ, సెకండ్ వి విల్ లే అవుట్ ఏ మోడల్ దట్ కెన్ హెల్ప్ యూ విజువల్లీ ఆర్గనైజ్ ద 7 డైలాగ్ ప్రిన్సిపల్స్. సో ఇక్కడ కొన్ని మోడల్స్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. మన 7 ప్రిన్సిపల్స్ ఎలా మనం క్లియర్ కట్ గా ఆర్గనైజ్ చేసుకోవాలన్న దాని గురించి. నెక్స్ట్ థర్డ్, వి ఆల్ వాక్ త్రూ an example of a crucial conversation where the dialogue principles are applied. సో ఒక ఎగ్జాంపుల్ కూడా మన క్రూషియల్ కాన్వర్సేషన్ లో ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడా మనకు అప్లై చేసి ఎలా ఇస్తారు అనేది ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగిందండి. ఓకే, సో 2 levers. So over the years, people often tell us that the principles and skills contained in this book have helped them a great deal. So చాలా మంది ఏం చెప్పారంటే, ఈ పుస్తకంలో మేము చదివినవి కూడా మా జీవితంలో చాలా బాగా ఉపయోగపడ్డాయి అని చెప్పారు. బట్ హౌ, కానీ ఎలా ఉపయోగపడి, ఇన్ వాట్ వే కెన్ ద ప్రింటెడ్ వర్డ్ లేడ్ ద ఇంపార్టెంట్ చేంజెస్? ఏదో ఇక్కడ పుస్తకం మీద రాసినటువంటి అదే ప్రింట్ చేసినటువంటి ఈ పదాలు కొంతమంది జీవితాలు మార్చేసినాయా, అది ఎలాగా తెలుసుకోవాలి కదా. ఒక పుస్తకం మీద ఒక పెన్నుతో పెట్టి రాసింది కానీ, లేదా ఒక ప్రింట్ వేసింది కానీ ఒక మనిషి జీవితంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను మార్చేసిందా, ఎలాగా తెలుసుకోవాలని ఉందా? రైట్, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటది. సో ఆఫ్టర్ వాచింగ్ పీపుల్ అట్ హోమ్ అండ్ అట్ వర్క్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూయింగ్ దమ్, అంటే పీపుల్ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడడం కానీ, లేదా వాళ్ళ వర్క్ దగ్గర చూడటం కానీ, లేదంటే కానీ వాళ్ళ ఇంటర్వ్యూ చేయడం కానీ, వీ హ్యావ్ లెర్న్డ్, మేము ఏం నేర్చుకున్నాం అంటే, దట్ మోస్ట్ పీపుల్ మేక్ ప్రోగ్రెస్ నాట్ బై ఫోకసింగ్ ఆన్ స్పెసిఫిక్ స్కిల్స్. అంటే నేర్చుకున్న విషయం ఏంటంటే, పీపుల్ మేక్స్ ప్రోగ్రెస్ నాట్ బై ఫోకసింగ్ ఆన్ స్పెసిఫిక్ స్కిల్స్. కొన్ని స్కిల్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళు ప్రోగ్రెస్ చేయడం కాదు మేము నేర్చుకున్నది. మేము చూసింది ఏంటంటే, అట్లీస్ట్ టు స్టార్ట్ విత్, బట్ ఇన్స్టెడ్ బై అప్లయింగ్ 2 of the main principles in this book. అంటే దీంట్లో ఏదో స్కిల్స్ అన్నిటిని కూడా అత్యంత అద్భుతంగా ఫోకస్ చేసే జీవితంలో పైకి వచ్చాము అనేటటువంటి సందర్భం కాదు మేము చూసింది. కనీసం దీంట్లో ఉన్నట్లని యూజ్ చేయటం మొదలు పెట్టారు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్లయింగ్ 2 మెయిన్ ప్రిన్సిపల్స్, 2 మాత్రం ఒక మెయిన్ ప్రిన్సిపల్స్ మాత్రం యూజ్ చేయడం జరుగుతుందండి ఈ పుస్తకంలో ఉన్నటువంటి. వి హోప్ దట్ as we share their success strategies with you, you will feel more confident getting started on the road to improved results and relationships. అంటే ఇది ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ఇంత పుస్తకాన్ని, ఇంత వాల్యుబుల్ పుస్తకాన్ని రాసినటువంటి ఆథర్ గారే కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకొచ్చి మన ముందు చూపిస్తే మనకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుందని చెప్తున్నారు కదండి. ఇది నేను ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం చాలా మందికి హెల్త్ పరంగా కానీ, లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వెన్సీలో కానీ మనం ఇస్తున్నాం. కానీ ఎంత వరకు మనం ఫీడ్బ్యాక్ తీసుకుని ఒక 1 minute వీడియో రికార్డ్ చేసుకుంటున్నాం అనేది ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఇది నేను కాదు, మీ మెంటర్స్ తో కూర్చొని ఆలోచించండి. ఒకవేళ మీరు తీసుకున్న ఫీడ్బ్యాక్ ని తీసుకొని మీ టీమ్ కి కానీ, లేదా క్రాస్ లైన్స్ కి కానీ, ఒక గ్రూప్ లో కానీ పోస్ట్ చేసినప్పుడు పీపుల్ కి ఎంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎస్, అంటే ఈ వస్తువుని వీళ్ళు నమ్మగలిగారు, ఈ వస్తువుని నమ్మడమే కాదు, వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ వస్తువు వీళ్ళకి ఎంతో అత్యంత అద్భుతంగా ఉపయోగపడింది అనేటటువంటి విషయాన్ని చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అండి? ఎవరో పర్సన్ వచ్చి టీవీలో చెప్తేనే మనం హార్లిక్స్ తాగితే ఇది మనం ఇలా పెరిగిపోతాము అని అనుకున్నప్పుడు, ఏదో చాలా పెద్ద ప్రాబ్లం లో వాళ్ళు ఎంతో మంది దగ్గర తిరిగినా కూడా వాళ్ళకి సరవలేనటువంటి దాన్ని కొంత అంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగినప్పుడు దాన్ని ప్రపంచానికి పరిచయం చేయకుండా వదిలిపెట్టేస్తుంటే గనక వీఆర్ లూజింగ్ అన్ ఆపర్చునిటీ. అంతే కదండి, మనమే మనంతట మనం ఒక అవకాశాన్ని కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోవాలి అలాగ మనం? సో ఒకసారి మీరు మెంటర్స్ తో కూర్చొని ఆలోచించండి. మీరు ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న కస్టమర్స్ యొక్క టెస్టిమోనియల్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఆ టెస్టిమోనియల్స్ కనుక మీ దగ్గర లేదనుకోండి, కనీసం నేనేమంటానంటే, మీకు సంబంధించి అంటే లేదా మీ టీం కి సంబంధించి ఒక 50 మంది మీ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒక 50 పీపుల్ అంటే ఒక 50 ఫ్యామిలీస్ టీం మొత్తానికి అనుకోండి, ప్రతి ప్రోడక్ట్ గురించి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉంటది. అవునా కాదండి? సో న్యూట్రలైట్ అయితే న్యూట్రలైట్ నచ్చిన వాళ్ళు ఉంటారు, హోమ్ అయితే హోమ్ నచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని
మీరు చూడండి S8 తో తప్ప ఇంకా దేంతో కూడా యూజ్ చేయలేనటువంటి వ్యక్తులు నాకు చాలా మంది తెలుసు. మీకు కూడా ఖచ్చితంగా అటువంటి కస్టమర్స్ ఉంటారు. కాబట్టి ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు తీసుకోకపోతే కూడా ఒక్కసారి తీసుకోండి. నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే ఆథర్ గారే ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు ఒక కాన్ఫిడెన్స్ మీరు బిల్డప్ అవ్వాలన్నా, రేపొద్దున మీరు ఒక పెద్ద బిజినెస్ చేయాలి అనుకున్నా కూడా, బికాస్ ఆథర్ గారు ఇప్పుడు ఈ పుస్తకం చివరాఖరికి మనకి ఏం చేస్తున్నారు, ఒక కాన్ఫిడెన్స్ మనలో బిల్డప్ చేయడానికి చేస్తున్నారు. అవునా కాదండి? అట్లానే మన బిజినెస్ లో మన టీమ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మన పార్ట్నర్స్ లేదా మన అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఖచ్చితంగా దీని యొక్క వాల్యూ తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఒక నిమిషం టెస్టిమోనియల్ మనం రికార్డ్ చేసుకోగలిగితే, మనం మన డౌన్ లైన్స్ దగ్గర కానీ లేదా మన అసోసియేట్స్ దగ్గర కానీ మనం వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయొచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఈ పుస్తకం నుంచి ఆథర్ గారి మాటల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్, టెస్టిమోనియల్స్. ఓకేనా? అది ఏం చేస్తుంది, మన డౌన్ లైన్స్ దగ్గర కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తుంది. సో యూ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ గెటింగ్ స్టార్టెడ్ ఆన్ ద రోడ్ టు ఇంప్రూవ్ రిజల్ట్స్ అండ్ రిలేషన్స్. ఇలా చేసినప్పుడు మనం ప్రయాణం చేస్తున్నాం దారిలో, అదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో లెర్న్ టు లుక్, చూడటం నేర్చుకోవడం చెప్తారు. ద ఫస్ట్ ఫ్లేవర్ ఫర్ ఎ పాజిటివ్ చేంజ్ ఇస్ టు లెర్న్ టు లుక్. ఫస్ట్ చేంజ్ ఏమంటున్నారు, లెర్న్ టు లుక్, చూడండి అని చెప్తున్నాను అనమాట. సో that is people who improve their dialogue skills continually ask themselves whether they are in or out of the dialogue. So people ఎవరైతే వాళ్ళ డైలాగ్ స్కిల్స్ ని కంటిన్యూస్ గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారో, ఆస్క్ దమ్, వాళ్ళని అడగండి వెదర్ దే ఆర్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ ద డైలాగ్, అంటే లోపల ఉన్నారా లేదా డైలాగ్ బయట ఉన్నారా అని. This alone makes a huge difference. Even people who can't remember or never learned the skills of state or crib, etc., are able to benefit from this material by simply asking if they are falling into silence or violence. అంటే మొత్తం ఏదో ఇక్కడ మనకి ఇచ్చారు ఎక్రానిమ్స్, స్టేట్, క్రిబ్, ఇంత పెద్ద అవి ఇచ్చి గుర్తుపెట్టుకో, ఈ స్కిల్స్ అన్ని కాకుండా అసలు నేను సైలెంట్ గా ఉన్నానా వైలెంట్ గా ఉన్నానా అనే పదం యూజ్ చేసి కూడా వాళ్ళు చాలా వరకు కూడా నేర్చుకున్నారని చెప్తున్నారు. దే మే నాట్ ఎగ్జాక్ట్లీ హౌ టు ఫిక్స్ ద స్పెసిఫిక్ ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్, బట్ దే డూ నో ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ద డైలాగ్ ఇట్ కాంట్ బి గుడ్. సో అంటే వాళ్ళు ఒక పెద్ద పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసినా చేయకపోయినప్పటికీ కూడా వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే అసలు మేము డైలాగ్ లో ఉన్నామా లేదా, డైలాగ్ లో లేకపోతే కనుక అది మంచిది కాదు, మనం ఏదో ఒకటి మాట్లాడాలి అనేటటువంటి విషయం మాత్రం వాళ్ళకి ఎరుకలోకి రావడం జరిగింది అని చెప్తున్నారు అనమాట ఈ పుస్తకం చదివినటువంటి వ్యక్తులు. బట్ దే డూ నో that if they are not in dialogue it can't be good, and then they try something to get back to dialogue. సో తర్వాత వాళ్ళు మాట్లాడటానికి మళ్ళీ ట్రై చేయడం మొదలు పెట్టారు. as it turns out trying something is better than doing nothing. అంటే ఏదో ఒకటి ప్రయత్నించడం అనేది మంచిదే కదండి, ఏమీ చేయకపోవడం కన్నా. సో రిమెంబర్ టు ఆస్క్ ద ఫాలోయింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆర్ వి ప్లేయింగ్ గేమ్స్ ఆర్ ఆర్ వి ఇన్ డైలాగ్? మనం ఏమైనా ఆటలాడుతున్నామా లేదా మనం మాట్లాడుతున్నామా? ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టార్ట్, ఒక అద్భుతమైనటువంటి స్టార్ట్. మెనీ పీపుల్ గెట్ అడిషనల్ హెల్ప్ ఇన్ లెర్నింగ్ టు లుక్ ఫ్రమ్ దేర్ ఫ్రెండ్స్. దే గో త్రూ ట్రైనింగ్ యాజ్ ఎ ఫ్యామిలీస్ ఆర్ టీమ్స్. యాజ్ దే షేర్ కాన్సెప్ట్స్ అండ్ ఐడియాస్ దే లెర్న్ ఏ కామన్ వొకాబులరీ. సో పీపుల్ అడిషనల్ గా హెల్ప్ నేర్చుకోవడానికి కానీ చూడటానికి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అలాగే ఫ్యామిలీస్ కానీ టీమ్స్ దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవడం అవ్వచ్చు, వాళ్ళ కాన్సెప్ట్స్ ని ఐడియాస్ ని షేర్ చేసుకోవడం అవ్వచ్చు, వాళ్ళు ఒక కామన్ వొకాబులరీని నేర్చుకోవడం. దిస్ షేర్డ్ వే ఆఫ్ టాకింగ్ అబౌట్ క్రూషియల్ కాన్వర్సేషన్ హెల్ప్స్ పీపుల్ చేంజ్. సో ప్రజల్లో ఇది మార్పును తీసుకురావడం మొదలు పెట్టింది. పర్హాప్స్ ద మోస్ట్ కామన్ వే that language of dialogue find itself into everyday conversation with this expression, I think we have moved from a dialogue. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మాట్లాడుతున్నానేమో అనేటటువంటి ఎరుక రావడం మొదలు పెట్టింది అని చెప్తున్నారు అనమాట ఆథర్ గారు మనకి. ఓకే, సో యా, మిగతాది వి విల్ సీ ఇట్ రిమైనింగ్ టుమారో అండి. సో థ్యాంక్ యూ సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మణికంఠ గారు. సార్ థ్యాంక్ యూ సార్. అందరికి మిరాకిల్ మార్నింగ్ అందరికి కూడా వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ డే 2 days సెషన్ చూసుకుంటే మనకి చాలా ఒక మంచి కొటేషన్ తో స్టార్ట్ అవడం జరిగింది. మన ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా ఒక పనిని వారే చేయరండి, చాలా మంది చేత చేయించడం అనేది చేస్తారు. ఖచ్చితంగా
అదే జరిగితే కనుక అది మాత్రమే బిజినెస్ అవుతుంది. కానీ చాలా మంది నేనే చేయాలన్నట్టుగా అదే పని అదే వ్యక్తి చేస్తూ వెళ్తే కనుక అది బిజినెస్ లోకి రాదు, అది సెల్ఫ్ ఎంప్లాయ్ లోకి వస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ స్టీవ్ జాబ్స్ చేసినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించడం జరిగింది. అది ఇంపాసిబుల్ అనేటువంటి విషయాన్ని పాసిబుల్ లోకి తీసుకురావడం ఎలాగనుకుంటే కనుక కొంతమంది స్ట్రెస్ చేయాలి ఖచ్చితంగా, అది తప్పదు. తన దగ్గర ఉన్నటువంటి ఇంజనీర్స్ ని ఎలా చేయాలి, ఇది నాకు కావాలి, అవుట్పుట్ ఇది కావాలని చెప్పేసి అవుట్పుట్ ఇచ్చేసి దీని గురించి మీరు ఆలోచన చేసి దీన్ని సాధించాలని అన్నప్పుడు వారు ఖచ్చితంగా స్ట్రెస్ కి లోనై కావచ్చు. కానీ కొన్ని తరాలకి ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ ని చాలా సింపుల్ వేలో తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ మౌస్ ని కనుగొనడం కూడా అక్కడ జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇది వచ్చిన తర్వాత చూసుకుంటే అంతకుముందు ఉన్నటువంటి కెమెరాస్ అన్ని కూడా లేవు. అంతకుముందు అందరూ ప్రతి ఒక్కరు భజన ఒక కెమెరా తగిలించి తిరుగుతుండేవారు. ఇప్పుడు అది ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చింది, ఒక స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేది. ఆ స్మార్ట్ ఫోన్ నుంచి మళ్ళీ ఒక వాచ్ లోకి రావడం జరిగింది, స్మార్ట్ వాచెస్ లోకి రావడం జరిగింది. ఈవేళ అందరూ చేతి పెట్టుకున్న చిన్న వాచ్ అనుకున్నాం, దాంట్లో చాలా మ్యాటర్ దాంట్లో ఇంక్లూడ్ అయ్యాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందని చూసుకుంటే కనుక సింపుల్ ఫింగర్ టిప్స్ లోకి రావడం అనేది జరుగుతుంది. కానీ మనం చూసుకుంటే ఇవన్నీ జరగాలనుకున్నప్పుడు కొంత స్ట్రెస్ స్ట్రగుల్ కి లోన్ కావచ్చు, కానీ చాలా ఊజిపిల్లనే ఒక థింగ్ అనేది బయటకు వస్తుందనే విషయాన్ని మనకి గమనించాలి. అదేవిధంగా హార్వర్డ్ హక్కడ్ అనే అతను ఒక స్టీమ్ కార్ నుంచి కనిపెడుతూ నీళ్ళ మీద నడుస్తున్నటువంటి ఒక వెహికల్ ని కనిపెట్టాలనుకున్నప్పుడు అది కొంతమందికి ఇబ్బంది పడుతుందేమో, అంటే ఒక జన నష్టం జరుగుతుందేమో అనే విషయం నాకు అర్థమైనప్పుడు వారి దగ్గర ఉన్న ఇంజనీర్స్ అందరితో డిస్కస్ చేసి ఆ యొక్క ప్రాజెక్ట్ అంటే ఎంత తెలుసుకున్న తర్వాత దాన్ని ఆ యొక్క ప్రాజెక్ట్ ని ఆపడం జరిగిందనే విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నారు. అంటే ఒక వర్క్ లోకి మనం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అవుట్పుట్ ఏమిటనే విషయాన్ని మనం గమనిస్తూ వెళ్తున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. కాబట్టి అది మనకి అది అందరికీ అర్థమవుతుందంటే కొంతమందికి అసలు ఏమి కావాలో కూడా తెలియదు, తెలుసుకోవడం అనేది కూడా కొంతమంది చేయరనే విషయాన్ని మనకి ప్రస్తావిస్తారు. ఏమి కావాలో తెలుసుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఎటువంటి వర్క్ చేస్తున్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా మనం ఒక వ్యక్తి ఒక పని హోల్డింగ్ లో వస్తున్నప్పుడు ఖచ్చితంగా అతని దగ్గర మనం కూర్చొని డిస్కస్ చేయాలి. అంటే అతనికి ఆ టైం బెటర్ టు స్పెండ్ టైం ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా మనం చేయాలనే విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావిస్తున్నారు. మనకి అంటే మనం అక్కడ ఆ టైంని పెట్టి అక్కడ మనం ఆ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో లేదంటే మన యొక్క గోల్ ప్లానింగ్ ఏదైతే ఉన్నదో దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ గా మనం మాట్లాడగలిగితే కనుక అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఒక మిస్టేక్ ని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కామన్ మిస్టేక్ ని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్న విషయం మనకు అర్థం కావాలి. అంటే అది డిస్కస్ చేసినప్పుడు పీపుల్ తో మనం డిస్కస్ చేసినప్పుడు మాత్రమే జరుగుతున్న విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావిస్తూ ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఒక $25,000 ఖర్చు పెట్టిన తర్వాత వారికి అర్థమైనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాయి. అంటే ఏం చెప్తున్నాడంటే మనకి ఏది కావాలి ఏది వద్దు అనే విషయం మనకు అర్థమైంది. చూడండి, $25,000 ఖర్చు పెట్టిన తర్వాత వారికి అర్థమైన విషయం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ లో ఏది కావాలి ఏది వద్దు, అంటే ఏది అవసరం ఇక్కడ మనకి ఏది అవసరం కాదు. ఒక వ్యక్తి వర్క్ చేస్తున్నప్పుడు కూడా అంతే, ఏది అవసరమో దాన్ని చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి సక్సెస్ఫుల్ వెళ్తుంటాడు. ఏది కావాలో తెలియకుండా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అతనికి ఏది వస్తుందంటే చెప్పలేం, రిజల్ట్ కూడా అతనికి ఏది వస్తుందంటే విషయాన్ని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఏది కావాలి ఏది వద్దు అనే విషయం మనం తెలుసుకోవడం అనేది కూడా చాలా గొప్ప ప్రయారిటీలోకి మనకు వస్తుంది. కాబట్టి ఆ ప్రయారిటైజేషన్ లో చాలా మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఈజ్ అంటే మనకి ఏది కావాలి ఏది అవసరం లేదు. కాబట్టి అనే విషయాన్ని ఇక్కడ వారి యొక్క ప్రాజెక్ట్ లో చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం చెప్తారు మనకి, డెడ్ లైన్ అనేది ఖచ్చితంగా అవసరం. డెడ్ లైన్ ఉండాలి, డెడ్ లైన్ పెట్టడం అనేది లేకపోతే కనుక అది గోల్ లోకి రాదు అసలు. అంటే టైం బౌండ్ ఉండాలి మనకి. ఈ టైంకి నేను చేయాలనుకున్నప్పుడు ఆ టైంకి ఆ వర్క్ చేయడం అదే గోల్. అంటే టైంని నిర్ణయించడం అనేది కొంతమంది టైం నిర్ణయించుకోకుండా పని చేస్తుంటారు. అయితే అలా పని చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పనులు ఏమి జరగవు. ఈ టైంలో నేను బిఎఫ్ఐ కావాలి, లేదా ఈ టైంకి నేను బీబీఐ కావాలి, ఈ టైంకి నేను కౌంటర్ ప్లాటినం కావాలనుకున్నప్పుడు ఆ టైం పెట్టుకుని వర్క్ చేసినటువంటి వ్యక్తికి ఆ రిజల్ట్ కొంచెం దగ్గరగా వస్తుంది. అసలు టైమే పెట్టుకోకుండా ఏది జరిగితే జరగని, ఎంత అవుతుంది అంత అవనవండి అని చెప్పేసి అనుకుంటూ వెళ్తున్న వ్యక్తికి ఆ టైం అది ఇంకా ఆ వర్క్ అలాగే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు జరిగిపోతున్నాయి మన ముందు, అలాగా ఇయర్ బై ఇయర్ వెళ్ళిపోతుంటాయి. కానీ టైం బౌండ్ మనం పెట్టుకోలేదు కాబట్టి అది గోల్ లోకి రాదనే విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావిస్తాం. గోల్ అంటే ఒక టైం బౌండ్ పెట్టుకుని వర్క్ చేయడం అనేది గోల్ గా వస్తుంది. కాబట్టి ఆ గోల్ మీరు పెట్టుకున్నారా, దీని గురించి మనం ఒకసారి తెలుసుకోవాలనుకున్నప్పుడు జీమెయిల్స్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి మనం
ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. లేదంటే అర్జెంట్గా మీటింగ్ పెట్టి ఎందుకు ఇలా జరిగింది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇవి పనులని మనం చేస్తాం లేదా ఇంపార్టెంట్, ఇవి చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే వర్క్ ఒక చోటకి వెళ్ళి ఒక వర్క్ హోల్డ్ అవుతుంది అనుకుంటే కనుక అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు అనే విషయానికి మనకి ప్రస్తావిస్తాం. ఒకసారి అక్కడికి మనం వెళ్ళి ఫోన్ చేయొచ్చు. అంటే ఒక వ్యక్తి, ఒక పర్సన్ సార్ నేను ఇప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏమంటాడంటే పైన ఉన్న వ్యక్తి కూడా ఒకసారి నువ్వు అక్కడికి వెళ్ళి వర్క్ చేయమంటాడు. అక్కడ ఏం జరిగిందో చెప్పిన తర్వాత నేను చెప్తాను ఏం జరిగిందో. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ యొక్క కమ్యూనికేషన్ అనేది ఈ విధంగా కూడా ఫార్వర్డ్ అవుతుంది అనే విషయాన్ని మనకి ప్రస్తావిస్తున్నారు. మనకి నువ్వు అక్కడ ముందు వెళ్ళు, నువ్వు మాట్లాడిన తర్వాత ఏం జరిగింది మళ్ళీ నాకు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఏం చేయాలి మళ్ళీ నేను చెప్తాను. ఇలా కూడా మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంటది. కాబట్టి ఎందుకనంటే కారణం ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. కానీ ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకి చెప్పడం జరుగుతుంది. లేదా మనకి ఇంకొక విషయం చెప్తున్నారు, డాక్యుమెంట్ యువర్ వర్క్. ఖచ్చితంగా మీరు డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఒక వర్క్ మనం జరుగుతుంది, సపోజ్ మనం డైలీ మనం మిరాకిల్ మనం కనెక్ట్ అవుతున్నప్పుడు ఇందులో ఉన్నట్టు ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని మనం నోట్ చేసుకోగలిగితే, కనీసం రోజుకి వచ్చి ఒక 5 to 10 పాయింట్స్ నోట్ చేసుకోగలిగినా, లేదా ఒక 5 పాయింట్స్ నోట్ చేసుకోగలిగినా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం చేయగలుగుతున్నాం లేదు ఇంపార్టెంట్. మనకు నచ్చిన పాయింట్ మనం నోట్ చేసుకుంటే అది మన లైఫ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ విషయం మనకి ఖచ్చితంగా చెప్తే ఇక్కడ సరిగ్గా రాయనటువంటి ఒక పెన్సిల్ గురించి కూడా చెప్తాను. మనకి 6 షార్ప్ పెన్స్ కి సమానం అని చెప్తాను దాన్ని. అంటే లాస్ట్ టైంకి వచ్చినటువంటి ఒక సరిగ్గా రాయనటువంటి చిన్న ఉన్నటువంటి పెన్సిల్ కూడా అది 6 షార్ప్ పెన్స్ తో సమానము. అంటే ఇది ఒక ప్రోవర్బే కావచ్చు, కానీ దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటే కనుక అంటే ఒక్కొక్క సెకండ్ కూడా ఒక్కొక్కసారి మొత్తం లైఫ్ ని టర్న్ చేస్తుంటారు. ఆ సెకండే మోస్ట్ పవర్ఫుల్ అక్కడ ఆ వ్యక్తికి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఏ సెంటెన్స్ లోంచి ఏ వ్యక్తి మనం ఏ విధంగా మాట్లాడే విషయం మనం చెప్పలేం. కాబట్టి మనం నోట్ చేసుకున్నప్పుడు అది మనకు యూజ్ అవుతుంది. యూజ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం మన యొక్క రూట్ లో మనం సక్సెస్ అవుతాం. కానీ ఇది మనం గమనించాలి. అంటే ఖచ్చితంగా మనం మూవ్ టు యాక్షన్ సంబంధాలకు వెళ్తే ఖచ్చితంగా మనం యాక్షన్ వల్ల వెళ్తున్నా లేదు. నెక్స్ట్ డిసైడ్ హౌ టు డిసైడ్. ఖచ్చితంగా మనం డిసైడ్ కావాలి. అసలు ఏ విధంగా డిసైడ్ అవ్వాలో తెలియకుండానే బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడే ఉండిపోతూ చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ అసలు ఎలా డిసైడ్ అవుతున్నాం, మనం ఏం చేయడానికి డిసైడ్ అవుతున్నాం, అసలు ఏది కావాలని కోరుకుంటున్నాం, ఈ విషయాలు మనకు తెలియాలి. కానీ అది ఖచ్చితంగా మనం క్లియర్లీగా తెలుసుకున్నప్పుడు మాత్రమే వర్క్ కూడా క్లియర్ అవుతుంది. ఫినిష్ క్లియర్లీ అన్నాడు. అంటే ఏదైతే కావాలని మనం కోరుకుని డిసైడ్ అవుతామో అది మనకు తెలిస్తే ఖచ్చితంగా వర్క్ ను కూడా మనం ఫినిష్ చేయగలుగుతాం. అలా ఏం కావాలో తెలియనప్పుడు ఏం చేస్తుంది, అలా నడుస్తుంటాం, వెళ్తుంటాం, అలాగా మార్గం అనేవి కనబడుతాం, చూస్తాం, వెళ్ళిపోతుంటాం అంతే. కానీ ఒక గోల్ సెట్టింగ్ లేదు, ఏం కావాలో డిసైడ్ లేదు, ఇంకా మనం ఎక్కడ ఫినిష్ చేస్తాం వర్క్ని. ఏది జరుగుతుంది అంతే. ఇదే జీవితం అనుకుంటే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటుంటారు చాలా మంది. కాబట్టి ఇక్కడ ఇటువంటి టైంలో కూడా హోల్డింగ్ పీపుల్ అనే దాంట్లో మనం చూసుకుంటే కానీ అకౌంటబిలిటీగా ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు. కానీ వారితో మనం వారికి కొంత సమయం ఇవ్వాలి. వారికి ఎంత సమయం కావాలో తెలుసుకొని వారికి సమయం ఇచ్చి ఆ వర్క్ ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే కనుక అది కూడా ఒక మంచి రిజల్ట్ మనకి తీసుకుంటే ఎండ్ రిజల్ట్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుందనే విషయాన్ని మనం ప్రస్తావిస్తున్నాం. ఇక్కడ ఆధారంగా చెప్తున్నారు ఇక్కడ, అంటే నాకు కొంత జస్ట్ వల్ల డిస్కనెక్ట్ అయ్యాను నేను. అది చూసుకుంటే ఇక్కడ ఒక పుస్తకం మీద రాసినటువంటి విషయాలు, నేను బుక్ లో రాసిన విషయాలు చాలా మంది జీవితాలు మార్చినవి చెప్పుకుంటున్నారు. అది మీకు తెలుసుకోవాలని ఉందా? నేను రాసినటువంటి విషయాలు చాలా మంది ఉపయోగించుకుని వారి యొక్క జీవితాలు మార్చుకున్నారని చెప్పి అంటున్నారు. ఆ విషయం మీరు తెలుసుకోవాలని ఉందని అడుగుతున్నారు. ఇక్కడ తెలుసుకోవాలని ఉందనుకుంటేనే మనం ముందుకు వెళ్తాం చదువుకుంటాం. అంటే ఒక బుక్ ని చదువునప్పుడు కానీ లేదంటే చెప్పినప్పుడు కానీ చదువుతున్నప్పుడు అయితే మనం హైలైటర్ ఉపయోగించి మనం నచ్చిన పాయింట్ మనం హైలైట్ తో మనం మార్క్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ బుక్ మళ్ళీ మొత్తం టోటల్ గా చదవక్కర్లేదు. అదే ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం రాసుకోవడం వల్ల కూడా అవి మళ్ళీ మనం ఒకసారి ఆ నోట్స్ మనం ప్రిపేర్ చేసి చూసుకున్నప్పుడు కూడా ఎప్పుడు చూసుకున్నా మనకు అది యూజ్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఉంటున్నాం లేదనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను కొన్ని ప్రిన్సిపల్స్ గురించి మనకు చాలా మంది ప్రిన్సిపల్స్ తెలుసండి. చాలా మందికి సక్సెస్ ఎలా కావాలో తెలుసు, కానీ యాక్షన్ పార్ట్ లో లేనటువంటి వ్యక్తి సక్సెస్ కాదు కదా. ఎన్ని తెలుసుకున్న ఉపయోగం ఉంది? కానీ ఇక్కడ మనకి ప్రిన్సిపల్స్ ఎన్ని తెలుసుకున్న ఉపయోగం లేదు. కనీసం కొన్నిటినైనా మన జీవితంలో మనం ఉపయోగించుకోగలిగితే అది ఖచ్చితంగా మన యొక్క లైఫ్ ని మనం మారుస్తుంది. కాబట్టి ప్రిన్సిపల్స్ ఎన్నిటిని మనం ఉపయోగిస్తాం అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని మనకి ప్రస్తావించడం జరిగింది మనకంటే గారు. అది ఖచ్చితంగా మన అందరూ కూడా చేయవలసిన పని కూడా మనందరూ కూడా కొంతమంది చేస్తున్నారు కూడా. ఎందుకంటే టెస్టిమోనియల్స్ మనం ఎంతో మందితో కస్టమర్స్ మనం మూవ్ చేస్తున్నాం.
ప్రొడక్ట్స్ ని. ఆ మూవ్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి టెస్టిమోనియల్ తీసుకుంటే కనుక చాలా మందికి ఉపయోగపడుతుంది. దాన్ని మనం చేయగలిగితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్లానింగ్ చేసుకుందాం. ఎందుకంటే కొన్ని టెస్టిమోనియల్స్ మన దగ్గర ఉంటే కనుక ఎస్ కరెక్ట్, ఈ పర్సన్ ఇది వాడటం వల్ల ఇది యొక్క రిజల్ట్ నాకు బాగుందనే విషయాన్ని ప్రస్తావించలేదు. అది మనకి ఒక యూజ్ఫుల్ టూల్ అనమాట. కాబట్టి ఆ విధంగా మనం చేసుకోగలిగితే చాలా ఉపయోగపడుతుంది. మనం అందరం కూడా ప్లాన్ చేసుకుందామండి. ఖచ్చితంగా మనం ఇంకొక విషయం చెప్తాను, టైం బెటర్ దాన్ నథింగ్. ఏమి చేయకుండా ఉండే కనుక ఏదో ఒకటి చేయడం కరెక్ట్. ఏ పని చేయకుండా నాకు ఇది కావాలని చెప్పేసి ఉండటం వల్ల ఉపయోగం లేదు. పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కనుక అందులో ఉన్న మెలకువలు తెలుస్తాయి. కాబట్టి అది మనం చేసుకుంటూ వెళ్ళిపోవడము, అదేవిధంగా ఒక కామన్ వొకాబులరీ అనేది డెవలప్ అవుతుంది అందులో. ఆ కామన్ వొకాబులరీ అనేది ఖచ్చితంగా అవసరం. కాబట్టి దాన్ని మనం నేర్చుకుంటున్నాం లేదనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మణికంఠ గారు. ఆర్టీ సార్ని అడిగారు.